హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అయితే అడుగు పెట్టేశామండి. ఇక ఈ వారం మనం రుచి చూడబోతున్నాము బాపట్ల ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని. మరి అక్కడి ప్రత్యేక వంటకాలతో పాటు అక్కడి విశేషాలని కూడా మనకి తెలియజేయడానికి మన సెట్టికి విచ్చేశారు మీనా కుల్కర్ణి గారు. వారిని ఆహ్వానించేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మీనా గారు. హాయ్ అనుష. హలో మీనా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నానండి. సో అయితే మీనా గారు, ఈ వారం అంతా కూడా మాకు బాపట్ల వంటకాలని రుచి చూపించబోతున్నారు. తప్పకుండా చూపిస్తాను. ఓకే, అసలు బాపట్లకు మీకు ఎలాంటి కనెక్షన్? పుట్టి పెరిగినూరా లేకపోతే అత్తగారురా? నేను అక్కడే పుట్టి పెరిగాను. మొత్తం బాపట్లలోనే పుట్టి పెరిగారు? చదువు అంతా అక్కడ అయిపోయింది. ఓ, ఏం చదువుకున్నారండి? బిఏ తెలుగు లిటరేచర్. వావ్, అయితే తెలుగు అనర్గళంగా గలగలా మాట్లాడేస్తారన్నమాట. అయితే బాగా మాట్లాడతాను. సూపర్ అండి. సో అయితే మరి బాపట్ల ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఫస్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారు? చింతపండు లేకుండా గోంగూర పులుసు కూర చూపిస్తాను. సో గోంగూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. గోంగూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఎస్ మీనా గారు, పదార్థాలన్నీ వచ్చేసాయి. పెద్ద ఎక్కువగా ఏం లేవండి, చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. తక్కువగానే ఉంటాయి, కొంచెం కొంచెం చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మన స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఓకే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. తర్వాత కొంచెం కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు. ఓకే, సో మీనా గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను పుట్టింది బాపట్ల. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. ఓకే, ఒక తమ్ముడు. మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆర్టీసీలో ఎంప్లాయ్ ఉండేవాళ్ళు. ఓకే, పెద్ద ఆఫీస్ పొజిషన్లో ఉన్నారు. నేను డిగ్రీ, మా అక్క డిగ్రీ, మా చెల్లి డిగ్రీ, మా తమ్ముడు మాత్రం డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే, సో మీరు బిఏ తెలుగు లిటరేచర్ తీసుకోవడానికి ఏంటండి రీజన్? పర్టికులర్గా మీకు ఇష్టమా? అంటే పెద్దగా ఇంగ్లీష్ రాదు, అనవసరంగా దాని మీద ప్రయోగాలు అనేసి తెలుగు తీసుకున్నాం. ఓకే, సో ఇంగ్లీష్ రాదు కాబట్టి ప్రయోగాలు చేయడం ఎందుకని తెలుగు షిఫ్ట్ అయ్యారా? తెలుగు చక్కగా అబ్బింది అయితే? బాగానే అబ్బింది. మా పిల్లలకు కూడా మేము తెలుగు ఇంట్లోనే చెప్తాను, నేను ట్యూషన్స్ ఏం అవసరం లేకుండా. ఓకే అండి, ఈ మధ్యకాలంలో అసలు చాలామంది పిల్లలు అసలు తెలుగు అన్నది మర్చిపోయి మొత్తం అంతా ఇంగ్లీష్ ఇలానే మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? తెలుగు ఉండాలి ఖచ్చితంగా, లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఇంట్లో మాత్రం మాట్లాడుకోవడానికి, బయట జాబ్స్ చేయడానికి, ఇంకా విదేశాలు వెళ్ళడానికి ఇంగ్లీష్ అవసరం. సో దాంతోపాటు అంటే ఇంగ్లీష్ అవసరమే ఖచ్చితంగా, దాంతోపాటు మన మాతృభాషని కూడా కంపల్సరిగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగే ఉండాలి. ఓకే, ఫైన్. సో మీనా గారు, పోపు దినుసులు బాగా వేగినట్టున్నాయి. తర్వాత అండి? తర్వాత టమాటాలు, తరుక్కున్న టమాటాలు. ఓకే, టమాటా ముక్కలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఓకే ఇది కొంచెం మగ్గే వరకు దీని పైన మూత పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకోవాలి. ఓకే, సో అయితే మీనా గారు, మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? 2007. 2007. ఓకే, అప్పటి నుంచి హైదరాబాదేనా అండి? హైదరాబాదు, కానీ మేము బాపట్ల అమ్మకి హెల్పింగ్గా ఉంటుంటాను. మా వారు వచ్చేసి ఇక్కడే ఉంటారు పిల్లలు. ఓకే, నేను అక్కడ అటు ఇటు షిఫ్టింగ్ చేస్తుంటాను. సో బాపట్ల హైదరాబాద్ 2 షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. అక్కడ పుట్టింటిని చూసుకుంటూ, ఇక్కడ భర్తని పిల్లల్ని చూసుకుంటూ. ఓకే, ఎంతమంది పిల్లలండి? ఒక బాబు, ఒక పాప. ఓకే, ఏం చేస్తున్నారు? బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. సో మీనా గారు, మధ్యలో ఏమన్నా జాబ్ చేశారా మీరు? ఫస్ట్లో జాబ్ చేశాను, తర్వాత పాప పుట్టినాక మానేశాను. ఇప్పుడు లయన్స్ క్లబ్లో సెక్రటరీగా ఉన్నాను. ఓకే, కోలాటం, డాన్స్ అవి పిల్లలకు ఫ్రీగా నేర్పిస్తుంటాను. సో గుళ్ళల్లో ఫ్రీగా ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాను. ఓకే, సో ఆర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీనా గారు, టమాటాలు బాగా మగ్గిపోయాయండి. తర్వాత ఏంటి? మగ్గిపోయిన తర్వాత ఈ దీనిని గోంగూరని ఇందులో పెట్టుకోవాలి. ఓకే, కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేయాలి. ఓకే,
ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకోవాలి, తొందరగా మగ్గుతుంది కదా అందుకని. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీనా గారు? నేనే వంట చేసినా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మొత్తం A to Z అన్ని అమ్మగారి దగ్గర నుంచే. బయట ఏమన్నా చూసి ఎప్పుడైనా ఏం ఫ్లేవర్డ్ రైస్ అంటే మా అక్క దగ్గర నుంచి నేర్చుకుంటాను. సో మరి ఫ్లేవర్డ్ రైస్ నేర్చుకోలేదా మీరు? నేను ఈ మధ్య టమాటా రైస్ నేర్చుకున్నాను. టమాటా రైస్ నేర్చుకున్నారా? పులిహోర బాగా చేస్తాను. ఓకే. అంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు. ఫైన్. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మహంకాళి అమ్మవారి గుళ్ళో పంతులు గారు. అంటే దసరా 10 రోజులు ఖచ్చితంగా మేము గుళ్ళోనే ఉండాలి. మొత్తం కుటుంబం అంతా ఉంటారు? అంతా ఆల్మోస్ట్. ఇంకా మా తమ్ముళ్ళు మా అక్క అందరూ వస్తారు. ఓకే. 10 రోజులు అక్కడే ఉంటారు. ఓకే. సో ప్రసాదాలు అవి ఏమన్నా చేస్తూ ఉంటారండి? అప్పుడప్పుడు చేస్తాము, దసరా 10 రోజులు మాత్రం చెయ్యం. అప్పుడు చెయ్యరు కానీ మిగతా రోజుల్లో చేస్తాం. ఏమేం చేస్తూ ఉంటారండి అమ్మవారికి? కట్టె పొంగలి, సీర అంటే కేసరి, పులిహోర, తీయ పొంగలి, రవ్వ లడ్లు అట్లా చేస్తాం. ఓకే, ఫైన్. సో మీనా గారు అయితే గోంగూర మగ్గుంటుందా ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం మగ్గుతుంది. ఉప్పు వేద్దామా? ఉప్పు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇది మారకుండా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉప్పు కొంచెం వేసుకొని ఓకే ఇట్లా అనుకుంటే మనకి కొంచెం కలుస్తుంది. ఓకే, ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసుకున్నాం కదండి. తర్వాత ఏంటి? తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ కారపొడి, కారం కాదు కారపొడి, ఈ కారపొడి వేసుకోవాలి. సో ఏంటండి ఇది ఎలా చేశారు కారపొడి అంటే? ఇది ధనియాలు, ఎండుమిర్చి, చిన్న వెల్లుల్లి, కారం కలిపి, అదే ఎండుమిర్చి మొత్తం కలిపి చేసిన కారపొడి అన్న. ఓకే, ఇది బాపట్ల స్పెషల్ అన్నట్టు. ఓ చూడటానికి ఎర్రగా ఉంటుంది కానీ కారం ఏమి ఉండదు. కారం అంత ఉండదా అండి? అంతేం ఉండదు. ఓకే, సరే కారపొడి కూడా వేసేసారు. సో మీనా గారు మీరు ఇంకా ఏ వంటకాలు బాగా చేస్తూ ఉంటారు? నేను పిండి వంటలు అంటే మేము సంక్రాంతికి చేసుకుంటాము. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే వస్తారు. మా ఇంట్లోనే మేము అందరం కలిసి అరిసెలు, చెక్కలు, చక్కరాలు, కజ్జికాయలు అన్నీ మేము కలిసే చేసుకుంటాం అందరం. ఓకే, సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పని కూడా తగ్గుతుంది. అందరికి ఈక్వల్ గానా? ఈక్వల్ అంటే పంచుడు మీద అయితే అందరు నన్నే పిలుస్తారు. అంటే నీకో చెక్క, నీకో అరిసె అట్లా పంచుతాం అనమాట. నిజంగా అలానే పెడతారండి. ఇదిగో నీకో చెక్క, నాకు అరిసె. ఓకే, ఫుడ్ పంపకాలు జరుగుతాయి అయితే ఆ రోజు. అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గోరు చిక్కులు, బెండకాయలు ఒకే చోట పోసుకుంటే నీకో 2, నీకో 2, నీకో 2, నీకో 2. అప్పుడైతే ఎవరికి ఎక్కువ తక్కువ. ఓకే, ఒకటి వస్తే చెరొక మొక్క వేయరు. సో కాదు, మిమ్మల్ని ఎందుకు పంపకాలకు అడుగుతారు? అంటే నేను కరెక్ట్గా చేస్తాను కదా. కరెక్ట్గా పంచుతారా? ఓకే, ఎవరికి అందరికి అన్యాయం సమన్యాయం చేస్తారా? ఓకే, సో మీనా గారు అయిపోయిందా అండి? కొంచెం వాటర్ వేసుకుంటే మగ్గిపోతుంది. కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ కాకుండా కొంచెం. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం, అంటే పలచగా కావాలంటే. లేదు గోంగూర పచ్చలాగా కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ అవసరం లేదు. మీనా గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. తీసి వేరే చిన్న గిన్నెలో, బౌల్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకుంటే అయిపోయింది. ఓకే అండి, ఇటు ఇచ్చేయండి. గోంగూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోంగూర పులుసు కూరకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర, ఉప్పు, కారం. గోంగూర పులుసు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో గోంగూర, ఉప్పు, కారం, నీళ్లు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పులుసు కూర రెడీ.
గోంగూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మీనా గారు టేస్ట్ చేద్దామా? తప్పకుండా. ఒక స్పూన్ ఇచ్చేయండి నాకు. మీరు తీసుకోండి. చాలా చాలా బాగుంది మీనా గారు. నిజంగా గోంగూర పచ్చడి నేను ఎక్కువగా తింటాను ఇప్పటి వరకు. సో దాని తర్వాత ఇది ఇంకా నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. థ్యాంక్ యూ. నాకు పులుపు కూడా ఎక్కువగా లేదు, మరీ ఎక్కువగా లేదు, అండ్ కారం కూడా చాలా మీడియంగా ఉంది. ఓవరాల్గా అయితే సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారు? కంది పచ్చడి, కందిపప్పుతో పచ్చడి. కంది పచ్చడి. ఓ, సో కంది పచ్చడి రెగ్యులర్గా మనం వింటూనే ఉంటాము. ఇదేమన్నా కొంచెం వెరైటీగా చేస్తారా? నార్మల్ ప్రాసెస్లోనే ఉంటుందా? అంటే బ్రాహ్మణుల వంట అన్నమాట అది. కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు, ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అసలు పెద్ద ఐటమ్స్ ఏమి లేవండి దీంట్లో కూడా, చాలా చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం 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 చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. సో నేను అనేది అంటే ఐటమ్స్ క్వాంటిటీ తక్కువ ఉందని కదా, అసలు ఐటమ్సే తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అంటున్నాను. ఓకే, తక్కువ తక్కువ ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఫైన్. సో మీనా గారు ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ తర్వాత నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కరిగిన తర్వాత కందిపప్పు వేసుకుంటాం. సో కందిపప్పు వేద్దాం. ఫస్ట్ కొంచెం కొంచెమే తీసుకుందాం. ఓకే, కందిపప్పు వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటి మీనా గారు? ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. ఇది బాగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. రెండు రెడ్ కలర్ రావాలి కందిపప్పు. ఓకే. సో మీనా గారు, మీది ఉమ్మడి కుటుంబం అండి? లేదండి, మా వారు ఒక్కళ్ళే కాబట్టి ఇంకా మాకు ఎవరు లేరు. ఓకే. మా పుట్టింటోళ్ళే మాకు. అంటే ఈ మధ్య కాలంలోనే మా అత్తగారు మా మామగారు పోయారు. సో అందుకని ఇంకా మా ఆయన ఒక్కలే కాబట్టి ఇంకా మా అమ్మ మొత్తం ఇంకా మా వాళ్ళే ఏదైనా కానీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నమాట. అంతే. అండ్ మీరైతే ఇంక ఇందాకే చెప్పారు ఇటు అటు రెండు కూడా వెళ్ళి చూసుకుంటానని చెప్పి. ఇటు మా అత్తగారి తరఫున పండగలు చేయాలి, ఇటు అమ్మగారి తరఫున పండగలు చేయాలి. సంక్రాంతి వస్తే అమ్మగారిది బొమ్మల కొలువు చేస్తాను, అత్తగారిది వచ్చేసేసేమో బతుకమ్మ చేస్తాను, సంక్రాంతి నోములు చేస్తాను వాళ్ళవి. అండ్ అత్తగారిది తెలంగాణ అండి? అత్తగారి వాళ్ళు తెలంగాణ. ఓకే. అంటే మా వారు నన్ను పెళ్లికి ముందు ఆయన ప్రేమించారు, పెళ్ళి అయిన తర్వాత నేను ప్రేమించాల్సి వస్తుంది. సో పెళ్లికి ముందు మీ వారు ప్రేమించారు అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్నారా మీ వారు? అదే ఇప్పుడు ప్రేమించాల్సి వస్తుంది. ముందు ప్రేమించలేదంటారు? లేదు. సర్లేండి, మీ లేకుండా పెళ్ళి ఎలా జరిగింది మరి? అంటే మా ఆఫీస్ చుట్టూ, మా హాస్టల్ చుట్టూ మా ఆయన సండే తిరిగేవాళ్ళు. ఓకే. అట్లాగా మాకు అలాగా పాపం ఓకేలే అనేద్దామని అనేసారా? మీ వారు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. చూడండి, అది కరెక్టే కదా. అప్పట్లో ఈ కెమెరాలు లేవు, ఫోన్లు లేకపోతే అప్పుడు అందరికి అదే చూపించేదండి. సో ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే పొరపాటున ఇదిగోండి ఇలా తిరిగి చుట్టూ అని చూపించేవారేమో. అప్పుడు డబ్బా ఫోన్లు కదా, మనం ఏం చేయలేం కదా, ప్రూఫ్ లేని లేవు. పోనీ ఇప్పుడు ఒకసారి ఊరికే సరదాగా అలా తిరగమనాల్సింది మీ చుట్టూ. ఇప్పుడు ఎందుకు తిరుగుతారు? రోజు గుడికి వెళ్ళి వస్తుంటాడు. ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు? నేనే తిరుగుతున్నా ఆయన చుట్టూ. ఓకే, ఇప్పుడు అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు పాపం. ఫైన్. ఓకే. సో వేగాయ ఎర్రగా వచ్చేసింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామండి? మిక్సీలో వేయాలి దీన్ని. ఓకే అండి, ఇదిగోండి మిక్సీ జార్. కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసుకోవాలి. ఓకే. ఇది మొత్తం ఇట్లా అయిపోగానే దీన్ని పక్కన పడేసుకొని కొంచెం చింతపండు. ఓకే. అంటే గింజ ఉందా లేదో చూసుకోవాలి, మళ్ళీ మిక్సీకి అడ్డం పడుతుంది కదా జార్కి. సో గింజలు లేకుండా చింతపండు వేసుకోవాలి. అదేమన్నా నానాలా అండి చింతపండు? కొంచెం ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు నానితే నానాలి.
సో ఇంకా మిక్సీ పట్టుకోవడమేనా? ఉప్పు వేసుకోవద్దు. ఓకే. స్పూన్ కంటే చేత్తో వేస్తేనే బాగుంటుంది. అంటే అసలు అలా వంట చేసి చేత్తోనే అన్ని అందాజ ఎంత వేయచ్చు ఏందని అలా అలవాటు అయిపోయి ఉంటుంది కదండి, చేత్తో అయితేనే తెలుస్తుంది. ఈ సాల్ట్ కంటే దొడ్డు ఉప్పు అయితే నాకు బాగా తెలుస్తుంది. ఇదైతే ఎక్కువ తక్కువ అట్లా ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఓకే. కానీ లావు ఉప్పు అయితే కరెక్ట్ వస్తుంది. మీరు వంటలు అదే వాడతారా? అమ్మ, నేను, మా అక్క, మేమంతా అదే వాడతాం. ఓకే, ఫైన్. సో మీనా గారు ఇంకా ఏమన్నా వేసుకోవాలండి మిక్సీ జార్లో? ఏం లేదు, ముందు కొంచెం పొడి చేసుకుని మళ్ళీ వాటర్ కోసం రావాలి. ఓకే. ఫస్ట్ అయితే మనం పొడి చేసుకుని వద్దాం. ఓకే. మిక్సీ దగ్గరికి సో మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. కొంచెం వాటర్ వేయాలి. ఓకే. ఇంకొంచెం మెత్తగా రావాలి. ఓకే. సో ఇప్పుడైతే కొంచెం కచ్చాపచ్చాగా వచ్చింది. కొంచెం కచ్చపచ్చగా వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకుంటే మనం మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్సీ పట్టుకొని ఓకే. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే. సో జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అండి. మిక్సీ పట్టుకుందాం. కంది పచ్చడి రెడీ. ఓకే. సో మిక్సీ పట్టేసుకున్నారు కదండి, ఒకసారి చూపించండి ఎలా వచ్చిందో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది ఏదైనా వేరే బౌల్లో తీసుకుని ఓకే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం డైరెక్ట్. సో మీనా గారు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, తీసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని మన అమ్మ చేసిన ఆవకాయ కూడా కొంచెం జోడించుకుంటే ఉంటుంది. అబ్బా 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 బా, మీరు నోరు ఊరించేస్తున్నారు ఇవన్నీ చెప్పి. చాలా బాగుంటుంది. బాగా నెయ్యి పోసుకొని వేడి అన్నంలో తింటేనా మళ్ళీ మీరు బాపట్ల పరిగెత్తుకురావాలి. మీనా గారిని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, మీనా గారు కంది పచ్చడి చేసి పెట్టండి మాకు అని. కంది పచ్చడి రెడీ. కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కంది పచ్చడికి కావలసిన పదార్థాలు: నెయ్యి, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర. కంది పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో చింతపండు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంది పచ్చడి రెడీ. కంది పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సో మీనా గారు, మరి బాపట్ల పరిగెత్తుకుంటూ రావాలంటే కంది పచ్చడి కోసం రుచి చూడాలి కదా ముందు. తప్పకుండా చూడాలి. ఇదిగో తినండి, ఒకసారి టేస్ట్ చేయండి. మా ఇంట్లో వచ్చిన దానికంటే బాగా వచ్చింది ఇక్కడ. కొంచెం కారం తక్కువైంది అంతే, బాగుంది. కానీ నాకు సరిపోయిందండి కారం. కొంచెం ఉండాలి. బా, నిజంగా అమృతంలా ఉంది, అమోఘం. దాంట్లో వేడి అన్నం, వేడి నెయ్యి వేసుకుని తింటే అట్లుంటుంది. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు వేడి అన్నం నెయ్యి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోయింది, మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం పడలేదు. చాలా తక్కువ టైంలో అయిపోయిందండి. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు మీనా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బాపట్ల రెండు ప్రత్యేక వంటకాలు, గోంగూర పులుసు కూర అండ్ కంది పచ్చడి, రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇంట్లో. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు కూడా మరొక రెండు బాపట్ల ప్రత్యేక వంటకాలతో నేను మీనా గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.